సార్ ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని ఉంటారు? బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. కాదు, మీకు బోర్ కొట్టకుండా నేను ఒక చిన్న పజిల్ అడుగుతానండి మిమ్మల్ని. పజిలా? ఓకే, నేను రెడీ. ఫోన్ పక్కన పెట్టండి మరి. ఎక్కడ? ఇదిగో, ఇప్పుడు ఇది పజిల్ అండి. ఇప్పుడేంటి? ఇప్పుడు ఇది ఈక్వేషన్ కరెక్ట్ ఉందా? ఇప్పుడు ఇటు పక్క నాకు ఇదేమో ఈలాగా కనిపిస్తుంది, ఇది ఈక్వల్ టు అక్కడేమో ఎస్ లా కనిపిస్తుంది, చూడాలి. అదేమో నాకు జీ లాగా కనిపిస్తుంది. నంబర్లు అండి. నంబర్లా అంటే తిరగేసి పెట్టావా? అంటే వ్యూవర్స్ కి కనబడాలని చెప్పేసి నేను తిరగేసి పెట్టాను. ఓహో, అర్థమైంది. ఇప్పుడు ఇది ఎంత? ఇది 9. అది 9, ఇది 5. 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఒక్కటే ఒక్క మ్యాథ్ స్టిక్, ఒక్క అగ్గిపుల్ల మాత్రమే కదిలించి ఇది కరెక్ట్ ఈక్వేషన్ గా మార్చాలండి. అంటే ఇది ఈక్వల్ టు యువతలది మార్చాలా లేకపోతే అదంతా మీ ఇష్టం. మీరు ఎలా అయినా మార్చొచ్చు, నంబర్లు మారిపోవచ్చు, కానీ ఏదైనా చేయొచ్చు. కానీ ఒకటే ఒక్క అగ్గిపుల్లని ప్లేస్ మార్చాలి, ఇంకేమీ కదిలించకూడదు. ఈక్వేషన్ కరెక్ట్ అయిపోవాలి. అదేమో ఇది 9 అండి. 9 లోంచి 5 మైనస్ చేస్తే 4 రావాలి. ఇది 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఉంది ఒరిజినల్ గా. ఇది పజిల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు కరెక్ట్ అయ్యేటట్లు చేయాలి. క్లూ ఏదైనా ఏమంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మార్చారు కదా, వేరే చోట నుంచి మార్చి ప్రయత్నించండి. వేరే చోట నుంచి మీరు ఈ అగ్గిపుల్లలో ఏదైనా ఒక అగ్గిపుల్ల పైకి తీసి వేరే చోట పెట్టవచ్చు. అంటే మీరు అదే నంబర్ లో మార్చాలని లేదు, అదే ప్లేస్ లో మార్చాలని లేదు. దాని పొజిషన్ మార్చేసి ఒకటే ఒక పుల్ల మాత్రమే. అంటే ఈ దీన్ని ఇక్కడ తీసి ఇక్కడ వెరీ గుడ్, 9 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3. సూపర్, సాధించారు మొత్తానికి.